రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని హుక్కుంపేట గ్రామంలో హైవేను చేర్చి ఉన్న ఉదయం ఆఫీస్ వెనక ఈ కరెంటు స్తంభాలు ఎలా పడిపోయి ఉన్నాయి చూడండి. అయితే ఇలా ఎక్కడికక్కడే ఉండడం ఇందులో విచిత్రం ఏముంది అంటారేమో. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది డ్యామేజ్ చాలా ఈజీగా అవుతున్నాయి ఈ స్తంభాలన్నీ కూడా. అంటే లేదు క్వాలిటీ, అందువల్లే ముక్కలు అయిపోతున్నాయి స్టార్టింగ్లోనే. మరి ఇలాంటివి ఎక్కడైనా పెట్టినప్పుడు ఉపయోగించినప్పుడు పొరపాటున ఏదైనా తుఫాన్లు లేదా గాలిదుమ్ములు వచ్చే పరిస్థితిలో ఇవి క్వాలిటీ లేకపోవడంలో విరిగి పడ్డాయి అనుకోండి, జనం పరిస్థితి ఏంటి? మరి అధికారులు దీన్ని పర్యవేక్షిస్తున్నారా లేదా? నాణ్యత లేని కరెంటు స్తంభాలు ఉపయోగించి ప్రజల ప్రాణాలతో ఆడుకోవాలనుకుంటున్నారా? తేల్చుకోవాల్సింది అధికారులే. తేడా వస్తే బలైపోయేది ప్రజలే. దయచేసి గమనించండి, ఒక ముఖ్య మనవి. మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.